ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మొదటి తిమోతి 1:18 చదువుతున్నాను. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ప్రేమైన సోదరి సోదరులారా, మొదటి తిమోతి 1:18 దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇక రాయబడిన మాట ఒకటి, మంచి మనస్సాక్షి. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉండాలన్నాడు. రెండవది, ఈ మంచి పోరాటమును పోరాడాలన్నాడు. మంచి మనస్సాక్షి, మంచి పోరాటం అని చూస్తున్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో పోరాటం అనేది ఉంది. శరీరానికి, ఆత్మకు పోరాటం, సాతానుతో మనకు పోరాటం, లోకంతో మనకు పోరాటం ఉంది. వీటిలో మరి ప్రభు కొరకై నిలవాలి, సాక్ష్యంగా బ్రతకాలి. మొదటి తిమోతి పత్రికలో ఇక్కడ చూస్తున్నాం, మంచి మనస్సాక్షి, మంచి పోరాటం. 1:5 ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అని చూస్తున్నాం. కాబట్టి మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. అది మొదటి తిమోతి 2:3 ఇది మంచిది, మన రక్షకుడు యేసుక్రీస్తు దృష్టికి మంచిదన్నాడు, అనుకూలం అన్నాడు. ఏంటిదంటే ప్రార్థన చేయడము మంచిది, ప్రార్థన జీవితం కలిగి ఉండడం మంచిది. మంచి మనస్సాక్షి, మంచి పోరాటం, తర్వాత మంచి నిష్కపట విశ్వాసము మంచిది అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండడం మంచిదని మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 3:7 మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘంలోకి వెళ్ళిపడి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండవలెను. మంచి సాక్ష్యం పొంది ఉండాలి. సాక్ష్యం కూడా మంచిది అని మనం చూస్తున్నాం. సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం అని. 4:6 3వ లైన్ ఉంది, క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము అని మాట ఉంది. మంచి పరిచారకుడు, పరిచర్యలో మంచి పరిచర్య చేయాలి. సంఘములో మంచి పరిచారకులు ఉండాలి. కాబట్టి మంచి పరిచర్య, మంచి పరిచారకుడుగా ఉండాలి. 3:13 మంచి పరిచారకుల నుండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని, సంఘములో మంచి స్థానం కావాలి, లేక మంచి గుర్తింపు ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ముందు దేవునికి నువ్వు నమ్మకంగా జీవించాలి. కాబట్టి మంచి పదవి అన్నమాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో. తర్వాత చూడండి 5:25 మొదటి తిమోతి, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి. మంచి కార్యములు తేటగా బయలుపడుతున్నాయి. మనం చేసే, ప్రభు కొరకు చేసే కార్యాలు ఏవైనా సరే అవి మంచివి, తప్పకుండా అవి సాక్ష్యంగా బయటకు వస్తాయి. కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, బయట కానీ మంచి కార్యాలు అవి తేటగా కనిపిస్తాయి అన్నమాట మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత చూడండి, అదే మొదటి తిమోతి 6:12 చివరిలో ఏం చదువుతున్నాను, నీవు పిలువబడి అనేకుల సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోలు అంటే లోకంలో అన్యుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య ప్రభును ఒప్పుకొని నమ్మకమైన సాక్షిగా బ్రతకాలి. ఆయన వాక్యాన్ని, ఆయన నీతిని కలిగి జీవించాలి. మంచి ఒప్పుకోలు. అదే మొదటి తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిస్తున్నారు అనే మాట ఉంది. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుని అంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడు. ఈ లోకం వదిలి మనం ప్రభు దగ్గర వెళుతాము. ఆ కాలం, రాబో కాలం
ప్రభుత్వం ఉండే కాలానికి మంచి సాక్ష్యం కలిగి బహుమానాలు పొందే వారంగా సాక్ష్యం కలిగి ఉండాలని చూస్తున్నాం. బలా మంచి దాసుడా అని చూస్తున్నాం. కాబట్టి తిమోతి పత్రికలో మంచివి 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 అని చూస్తున్నాం. కాబట్టి మంచి కార్యాలు చేసి మంచి జీవితం కలిగి మంచి పోరాటం పోరాడి మంచి సాక్ష్యం కలిగి మంచి పదవి సంపాదించుకొని మంచి పనులు చేస్తూ మంచి తేటైన పనులు చేస్తూ ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాము. దేవుడు కొద్ది తలంపులు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.